So before getting into the video, please subscribe to my channel and hit the bell icon for don't miss out any updates. Hi viewers, welcome to Software Corridor. Hey viewers, today I am back with another interesting video about TCS sending offer letters again to the students. సో గైస్ రీసెంట్గా వచ్చిన అప్డేట్ ఏంటంటే టీసీఎస్ మళ్ళీ ఆఫర్ లెటర్స్ అనేవి సెండ్ చేస్తున్నారు. సో రీసెంట్గా ఎవరైతే జస్ట్ 10-12 days బ్యాక్ ఎవరైతే ఇంటర్వ్యూ తీసుకున్నారో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ చేశారు. సో అయితే ఈరోజు వచ్చిన కొత్త అప్డేట్ ఏంటంటే టీసీఎస్ మళ్ళీ ఆఫర్ లెటర్స్ అంటే మే జూన్ ఆ టైంలో కూడా ఇంటర్వ్యూ తీసుకున్న వాళ్ళు ఆఫర్ లెటర్స్ ఈరోజు రిలీజ్ చేస్తున్నారు. ఇంకా రిలీజ్ చేయాల్సిన ఆఫర్ లెటర్స్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. బట్ ఈరోజు నుంచి ఆఫర్ లెటర్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ వాళ్ళ మెయిల్ స్క్రీన్ షాట్ అనమాట ఇది. సో అందులో వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చినట్టుగా మెయిల్ చేసి అండ్ అలాగే వాళ్ళ నెక్స్ట్ స్టెప్ పోర్టల్లో ఉన్న లింక్ని క్లిక్ చేశాక అందులో ఆఫర్ లెటర్ ఉంటుందని చెప్తున్నారు. సో వాళ్ళు లాగిన్ అయ్యాక అక్కడ ఆఫర్ లెటర్ యాక్సెప్ట్ చేయమని చెప్పి అక్కడ ఒక మనకి డీటెయిల్స్ అనేవి స్టెప్ బై స్టెప్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే ఇందులో కరెక్ట్గా మెన్షన్ చేశారు ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్స్ అనేవి సో 6th of September 2024 అప్లోడ్ చేయమని చెప్పారు. ఇది మనకి ముందు వచ్చిన మెయిల్ అనమాట. 2 days ఒక 3-4 days బిఫోర్ ముందు వచ్చిన మెయిల్. సో ఇక్కడ మనకి ఫార్మాట్ వచ్చేసి ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో పెట్టమని చెప్పారు. సో డాక్యుమెంట్స్ అనేవి ఇండివిజువల్గా పెట్టకూడదు అన్నారు. అండ్ అలాగే అందులో 10th గ్రాడ్యుయేషన్ అండ్ సిఎంఎం అంటే మనకి కన్సాలిడేట్ మార్క్స్ బీటెక్ లాస్ట్లో ఇస్తారు. అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా అందులో మెన్షన్ చేయమని చెప్పారు. ఇక్కడ బిలో మెన్షన్ చేసిన మెయిల్కి వాళ్ళు సెండ్ చేయమని చెప్పారు. అండ్ అలాగే వాళ్ళు పర్టికులర్గా ఏ డాక్యుమెంట్స్ పెట్టాలో కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. సో 10th మార్క్ షీట్ ఒకటి అండ్ 12th మార్క్ షీట్, డిప్లొమా ఉంటే డిప్లొమా మార్క్ షీట్స్ అందులో కన్సాలిడేట్ ఒరిజినల్స్ కూడా ఉంటాయి కాబట్టి అది ఉంటే పెట్టచ్చు, లేదంటే అది అవసరం లేదు. అండ్ అలాగే ప్రీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇది ఉన్నోళ్ళు పెట్టచ్చు, పెద్ద మ్యాండేటరీ ఏం కాదు. ఇది బీటెక్ క్యాండిడేట్స్ పెట్టాలి. సో ఈ కోర్స్ కంప్లీషన్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది బీటెక్ క్యాండిడేట్స్ పెట్టాలి. సో ఇక్కడ లాస్ట్లో హైలైట్ చేశారు ఆధార్ కార్డ్ కూడా ఒరిజినల్ సెండ్ చేయమని చెప్పారు. అండ్ వీళ్ళు పర్టికులర్గా చెప్తుంది ఏంటంటే దిస్ ఈజ్ నాట్ ఎ ఫైనల్ బ్యాక్గ్రౌండ్ చెక్, దేర్ విల్ బి మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ లీడింగ్ అప్ టు జాయినింగ్. ప్లీజ్ స్టే యాక్టివ్ ఆన్ ద రిజిస్టర్డ్ మెయిల్ అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇన్ ఆర్డర్ టు నాట్ మిస్ ఎనీ అప్డేట్స్. జాయినింగ్ టీచర్స్ ఈజ్ సబ్జెక్ట్ టు డాక్యుమెంట్ క్లియరెన్స్ ఓన్లీ. క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ ద నెసరీ డాక్యుమెంట్స్ వెన్ ఎవర్ ఆస్క్డ్. సో ఏంటంటే ఇక్కడ మనకి వీళ్ళు డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేయమని చెప్పారు. బట్ ఏంటంటే ఇదైతే ఫైనల్ వెరిఫికేషన్ కాదని చెప్తున్నారు. సో మనకి ఇంకా మల్టిపుల్ స్టేజ్లో మనం ఇంకా డాక్యుమెంట్స్ పెట్టాల్సి ఉంటుంది. వాళ్ళు మెయిల్స్ పెట్టిన వెంటనే మనం డాక్యుమెంట్స్ అన్నీ సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే వాళ్ళ పోర్టల్లో కూడా స్టెప్ బై స్టెప్ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికి ఒక 3 phases ఉంటాయి అనమాట. ఆ 3 phasesలో మనం డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో ఇది రీసెంట్గా వచ్చిన అప్డేట్ గైస్. సో ఇంకా మెయిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వీక్ ట్యూస్డే వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే కాలేజ్ టీపీ ప్లేస్మెంట్ సెల్ వాళ్ళకి మెసేజ్ చేశారనమాట. ఆ స్క్రీన్ షాట్స్ కూడా అది ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఒక కాలేజ్ టీపీ వాళ్ళు ఇక్కడ మనకి మెసేజెస్ ఇచ్చినట్టు స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి టీసీఎస్ హెచ్ఆర్ పర్వీన్ గారు లైక్ షీఈస్ వన్ ఆఫ్ ద టీసీఎస్ రీజనల్ హెడ్. సో వాళ్ళు లైక్ ఇలా మెసేజ్ చేశారు, హలో ఆల్, థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ పేషెన్స్ విత్ అస్. We will be closing all the pending results for NQT latest by this Tuesday regarding Parveen Ahmed. సో ఈవిడ మనకి టీసీఎస్లో ఒక రీజనల్ హెడ్ అనమాట. సో మనకి ఇక్కడ ఆవిడ మెసేజ్ చేశారు అనమాట. డిఫరెంట్ కాలేజెస్ నుంచి కూడా టీపీ వర్స్ మెసేజ్ చేయడం వల్ల వాళ్ళు అందరికీ రిప్లైస్ ఇచ్చారు. సో ఇది ఒక కాలేజ్ టీపీఓ మెసేజ్ చేసిన స్క్రీన్ షాట్స్ అనమాట. ఇక్కడ మెన్షన్ చేశారు వాళ్ళు, ఇఫ్ ఎనీ స్టూడెంట్స్ రిసీవ్ మెయిల్ జస్ట్ ఇన్ఫార్మ్ ఇన్ దిస్ గ్రూప్ అని. సో మెయిల్స్ అనేవి వస్తున్నాయి ఫ్రెండ్స్. సో ఈరోజు 2 o'clock నుంచి మెయిల్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. అండ్ అలాగే ఈవిడ మనకి పర్వీన్ అహ్మద్ గారు షీఈ్ వన్ ఆఫ్ ద రీజనల్ హెడ్ ఇన్ ద టీసీఎస్ గ్రూప్, టాలెంట్ ఎక్విజిషన్ గ్రూప్ ఇన్ ద టీసీఎస్. సో ఇంకా ఈ స్క్రీన్ షాట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ వేరే కాలేజెస్ వాళ్ళు కూడా టీసీఎస్ వాళ్ళతో లైక్ ఈ రిజల్ట్స్ కోసం అనేది డిస్కస్ చేసి ఇది పెట్టడం అయింది. సో ఇక్కడ మనకు మెసేజ్ పెట్టిన స్క్రీన్ షాట్ ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా రిజల్ట్స్ రావాల్సి ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే టీసీఎస్ వాళ్ళు మనకి రిజల్ట్స్ డీగ్రేడ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రైమ్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి వాళ్ళు డిజిటల్ ప్రొఫైల్కి సెలెక్ట్ చేస్తున్నట్టు ఆఫర్ లెటర్స్ అనేవి పంపించారు మెయిల్కి. అండ్ అలాగే డిజిటల్ సెలెక్ట్ అయిన వాళ్ళకి నింజా ఇచ్చినట్టు తెలుస్తుంది. అండ్ అలాగే నింజా వాళ్ళని చాలామంది రిగ్రెట్ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుందన్నమాట. ఇంకా ఇది 100% అలా వస్తుందని కాదు.
చాలా తక్కువ కేసెస్లో అలా అవుతుందన్నమాట. మ్యాక్సిమం అందరికీ సెలక్షన్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. కానీ ఎవరికి వాళ్ళ యొక్క ఏ రోల్‌కి సెలెక్ట్ అయ్యారో ఆ రోల్‌కి సంబంధించిన ప్రొఫైల్స్ మాత్రం వాళ్ళు సెలెక్ట్ చేయలేదు. సో, మ్యాథ్స్ ప్రైమ్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ అలాగే డిజిటల్ వాళ్ళకి డిజిటల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నింజా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మ్యాక్సిమం ప్రైమ్ క్యాండిడేట్స్‌కి డిజిటల్ ప్రొఫైల్స్‌కి సెలెక్ట్ చేస్తున్నారు. సో, ప్రొఫైల్స్ అయితే రోల్స్ అయితే డిగ్రేడ్ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఐ మీన్ డీమోట్ అవుతున్నాయి. సో, మీరేం వర్రీ కావద్దు. సో, టీసీఎస్ ఆఫర్ లెటర్స్ అనేవి త్వరగా రిలీజ్ చేస్తారు. సో, నెక్స్ట్ ట్యూస్‌డే కల్లా మీకు అప్డేట్స్ అనేవి మీకు వస్తుంటాయి. సో, మీరు తరచుగా మీ మెయిల్స్ అండ్ టీసీఎస్ పోర్టల్ కూడా చెక్ చేస్తూ ఉండండి. సో, డోంట్ ఫీల్ వరీ గైస్. సో, ప్లీజ్ స్టే ట్యూన్డ్ గైస్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.